మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజులలో బతికున్న తల్లిదండ్రులకు బుక్కడి బువ్వ పెట్టకుండా బయటకు గెంటేస్తున్న ఈ కాలికాలంలో మృతి చెందిన తల్లిదండ్రులకు విగ్రహాలు ప్రతిష్ఠించి దేవాలయం నిర్మించి జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి సంఘటన మహబూబాబాద్ జిల్లా అనంతరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇరుమలపల్లి శేషయ్య ఎల్లమ్మ దంపతుల కూలి పనులు చేసుకుంటూ తమ ముగ్గురు కుమారులను ఉన్నత విద్యను చదివించి ప్రయోజకులను చేశారు. ముగ్గురు కుమారులు ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించి మంచి స్థితిలో స్థిరపడ్డారు. కనిపించని దేవతల కన్నా పెంచి కష్టపడి చదివించి మంచి ప్రయోజకులను చేసిన కన్న తల్లిదండ్రులు నిజమైన దేవులుగా భావించి పితృదేవులకు మందిరం నిర్మించి నిత్యం పూజలు చేస్తూ స్మరించుకుంటున్నారు. గ్రామంలోని నిరుపేదలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆర్థిక సాయంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు నోట్బుక్స్ అందిస్తున్నారు. మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పెంచిన తల్లిదండ్రులకు మరవరాదని వారిని ఆదరించి గౌరవంగా చూసుకోవాలని వీరు చూపే మమకారం పలువురు గ్రామస్తులు అభినందిస్తున్నారు. ప్రదక్షిణ తీసుకుని వీళ్ళు మంచాడతారు. మంచి పైన పేరు రారా ఎక్కడ రారా రమేష్ వేసిందన్న వేసి దండ వేసి వాడు చెప్పాలంటున్నాడు. ఫోటో 2014 మన గృహప్రవేశంలో తర్వాత మళ్ళీ 10 years. మా అత్తయ్యని మామయ్యని మర్చిపోకుండా వాళ్ళని విగ్రహ రూపంలో చూసుకోవాలని ఈ గుడి నిర్మించాము. మా పిల్లలకి ముందు తరాల వాళ్ళకి తల్లిదండ్రులని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా చూసుకోవాలనే ఆలోచనతోని మేము ఈ గుడి నిర్మించడం జరిగింది. ప్రతి వాళ్ళ చనిపోయిన రోజు సెరమనీ రోజు ఇక్కడికి వచ్చి మా కుటుంబ సమేతంగా కొంచెం టైం స్పెండ్ చేస్తాం. మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మా అత్తయ్య వర్ధంతి రోజు ఫస్ట్ వర్ధంతికి స్కూల్ పిల్లలకి బ్యాగ్స్, బుక్స్, ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరిగింది. టై బెల్ట్లు, పెన్స్, బుక్స్ 2022లో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మా అత్తగారి పేరు మీద, మామయ్య గారి పేరు మీద బ్యాగ్స్ అన్నీ డొనేట్ చేశాము. కష్టపడి ఉన్నత స్థాయిలో ఎదిగినటువంటి డి విజయ్ గారు వాళ్ళ అమ్మా నాన్నకి గుడి కట్టించి మా గ్రామంలోనే ఒక ఆదర్శమైన వ్యక్తిగా అభివృద్ధి చెందిండు. ఈ ఆదర్శమైన వ్యక్తికి మనం ఏ రూపాన కూడా ఇక్కడ ఆయన మాటలలో మనం చెప్పలేము. ఒక తల్లిదండ్రులకు గుడి కట్టించి జీవితాంతం వాళ్ళకు కనపడని దేవుళ్ళకు పూజించడం కంటే తల్లిదండ్రులను పూజించడం మంచిదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ ఆదర్శంగా మా గ్రామంలో ఉండి ఆయన ముందుకు వెళ్తున్నందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మేమందరం కృతజ్ఞతలు.